ఇది కలకత్తాలో ఎక్కువ ఇదైతే కాదు, సింపుల్గా కడప ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ హ్యాపీ ప్లేస్ కడప డిస్ట్రిక్ట్లో కడప. చిన్నప్పటి నుంచి అంటే దాదాపు 50 ఏళ్ళ పై నుంచి కూడా నేను ఈ స్ట్రీట్లో వస్తున్నాను. దాదాపు ఈ స్ట్రీట్లో నడిచాను. ఈ స్ట్రీట్ అంతా కలిసి పదవి ఇవ్వడానికి ఉంటుంది. ఇక్కడ 2 అడుగులు అడుగులు వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న పెట్టి షాప్స్ పెట్టుకుంటారు. ఈ సందులో వెళ్తున్నాం. ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెప్పులు పెట్టేవాళ్ళు కూర్చుంటారు ఇదే స్ట్రీట్లో. ఇక్కడ అందరూ టైలర్స్ ఉంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ అన్ని మ్యాచింగ్ సెంటర్స్, మ్యాచింగ్ జాకెట్లు ఇలా ఇచ్చేవాళ్ళు ఎక్కువ. ఇవన్నీ ఫోకస్ అయితే కడపలో ఇంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వచ్చినా కూడా ఈ వైవి స్ట్రీట్ ఇంపార్టెన్స్ తగ్గలేదు. ఇంత తిరిగినా కూడా ఈ వైవి స్ట్రీట్లో ఒక ప్రాపర్ రోడ్ ఉండదు, ఒక ప్రాపర్ ఎవరికైనా మెసేజ్ కాల్స్ అటెండ్ అవ్వాలంటే అయ్యే పని కాదు. ఇది మామూలుగా ఏ పండుగ వచ్చినా కూడా ముఖ్యంగా దీపావళి, రంజాన్, దసరా ఇట్లా ఏది వచ్చినా కూడా ఆ టైంలో విపరీతమైన రష్ ఉంటుంది ఈ మార్కెట్లో వెళ్తే. మొత్తానికి ఇక్కడ దొరకని వస్తువులు ఉండవు. ఇలా మహిళలు, ముస్లిం ముఖ్యంగా ఈ టైంలో బాగా ఎక్కువ ఈ స్ట్రీట్స్లో ఉంటూ కనిపిస్తారు. అయితే ఇంతవరకు ఎప్పుడు ముస్లింలు, హిందువులు వీటి మధ్య సామరస్యం అన్నీ చాలా బాగుంది. ఇప్పటివరకు అందరు బాగా కలిసి వెళ్ళిపోతుంటారు. దాంట్లో వైవి స్ట్రీట్ అనేవాళ్ళు, బీకేఎం స్ట్రీట్, వైవి స్ట్రీట్, ఇలా ముందు స్ట్రీట్, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. చిన్నప్పుడు ఈ వైవి స్ట్రీట్ అంటే ఏంటి అని అర్థమయ్యేది కాదు. ఎవరైనా పెద్దవాళ్ళని అడిగితే యాదాళ్ళ వెంకటాచలం వీధి అని చెప్పేవాళ్ళు. అక్కడ ఎవరో వెంకటాచలం అనేది చాలా పెద్ద ఆయన ఉండేవాడట. ఆయన పేరు చెప్తారు. ఇందులో ఆల్మోస్ట్ దొరకని వస్తువులన్నీ ఉంటాయి. అన్ని వస్తువులు దొరుకుతాయి. ముఖ్యంగా బట్టలు, పైస్ట్రీస్, మ్యాచింగ్, ఫాల్స్, తర్వాత గాజులు, ఇలాగే బోనాలు అన్నీ దొరుకుతాయి. దొరకదని చెప్పలేదు. దాదాపు నేను 6 నెలలకు ఒకసారి ఈ స్ట్రీట్స్లోకి రావడం జరుగుతుంది. చాలా రేర్గా వస్తాను. వచ్చిన ఏరియాస్ అన్ని రౌండ్ వేసుకొని వెళ్తాం. మామిడి కావాల్సినవి తీసుకొని చెప్పాలి కదా, వచ్చినా విజిట్ చేయాల్సిందే. నేను ఎప్పుడు వస్తా, ఎప్పుడో 4 గంటలు బయట ఉండడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అన్నీ ఒక మాదిరే ఉంటాయి ఇక్కడ. IFS బాగుందమ్మా ఆంధ్రప్రదేశ్.